భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లా శ్రీహరికోట మరో సరికొత్త ప్రయోగానికి వేదికైంది. ఈ ఉదయం 6 గంటలకు షార్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ లాంచ్ వెహికల్ 02ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నింగిలోకి పంపారు. 70 కిలోమీటర్ల ఎత్తుకు 5 సెకన్ల వ్యవధిలోనే ఏటీవీ చేరుకుంది. భూ వాతావరణంలోని ప్రాణవాయువును ఇంధనంగా వినియోగించి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ఈ విజయంతో ఇస్రో మరో అరుదైన ఘనతను సాధించినట్లయింది. భవిష్యత్తులో తక్కువ వ్యయంతో ఎక్కువ బరువుగల రాకెట్లను నింగిలోకి పంపేందుకు మార్గం సుగమమైంది. ఈ ప్రయోగంలో వాయువు శ్వాసశోధక వ్యవస్థ పరిజ్ఞానం కలిగిన కాంట్రాజ్డ్ ఇంజిన్ను పరీక్షించారు. RH-560 రాకెట్ సాయంతో దీనిని ప్రయోగించారు. రాకెట్లోని రెండో దశకు క్రాంజెంట్ ఇంజిన్ను అమర్చారు. రాకెట్ గాలిలోకి లేచాక తొలుత 70 కిలోమీటర్ల ఎత్తు వరకు క్రాంజెంట్ ఇంజిన్ను తీసుకువెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో మరింత బరువైన ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో పూర్తి చేసే వీలు కలుగుతుంది. భారత్ ప్రయోగించబోయే RLVలో క్రాంజెంట్ ఇంజిన్ను వాడతారు. ఈ వాహక నౌక నిర్దేశిత కక్షలో ఉపగ్రహాన్ని ప్రయోగించాక భూమికి తిరిగి వస్తుంది. అనంతరం స్వల్ప మరమ్మతులు చేసి తిరిగి మరో ప్రయోగానికి వినియోగించవచ్చు. అందువల్ల అంతరిక్ష ప్రయోగ ఖర్చు తగ్గుతుంది. పూర్తిస్థాయి వినియోగ నౌక సాకారం కావడానికి దాదాపు 14 ఏళ్లు పడుతుంది. ఏటీవీ ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ అభినందించారు.